అందరికీ స్వాగతం నా వంట మంట ఛానల్కి. ఈరోజు కమ్మని పరవాన్నం చూస్తూ ఒక చిన్న కమ్మని అమ్మ ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో ఒక సీత అనే చిన్నారి ఉంటుంది. ఆమెకు పరవాన్నం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మ మా స్కూల్లో అమ్మ వంట అనే కార్యక్రమం ఉంది, నువ్వు చేసే పరవాన్నం చేస్తావా, నేను తీసుకువెళ్తాను అంది. వాళ్ళ అమ్మ అంటుంది, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్తుంది. అయినా ఉదయాన్నే లేచి పాలు మరిగించి బియ్యం ఉడికించి బెల్లం కలిపింది. చివరిలో కాస్త యాలకుల పొడి నెయ్యి వేసి పరమాన్నం తయారు చేసింది. అప్పుడు అది బాక్స్లో పెట్టి సీత స్కూల్కి తీసుకెళ్ళింది. అందరూ ఏమైతే వంటలు తీసుకొచ్చారో అవన్నీ టేబుల్ మీద పెట్టారు. టీచర్ వచ్చింది. ఆ పదార్థాలన్నీ చూస్తుంది. అవి కేక్, నూడిల్స్, పులిహోర, ఇంకా చాలా రకాలైన పదార్థాలు అక్కడ ఉన్నాయన్నమాట. వెంటనే టీచర్ వెళ్ళి ఆ పరవన్నం దగ్గర ఆగి ఒక చెంచా తీసుకొని రుచి చూసింది. చూడగానే కళ్ళు ఇంత పెద్దవిగా చేసి చూస్తుంది. ఇది ఎవరు చేశారో అని అడుగుతుంది. వెంటనే సీత, నా అమ్మ టీచర్ అని అంటుంది. నా అమ్మ అని ఎంతో గర్వంగా. ఇది కేవలం పరవన్నం కాదు సీత, ఇది అమ్మ ప్రేమ రుచి అంటుంది. ఆ రోజు సీత మొదటిసారి అర్థం చేసుకుంటుంది, వంటలో రుచి పదార్థాల వల్ల కాదు, మనసుతో చేసే శ్రమ వల్ల కూడా వస్తుంది అని. సాయంత్రం ఇంటికి వెళ్ళి అమ్మతో గట్టిగా చెప్తుంది, అమ్మ అన్ని పరవన్నం ప్రపంచంలోనే ది బెస్ట్ పరవన్నం అమ్మ అని. అమ్మ నవ్వుతూ చెప్తుంది, అది నువ్వు తింటేనే అది నాకు తీయగా అనిపిస్తుంది బంగారం అని. ఇక్కడ నీతి ఏంటంటే, అమ్మ చేతి వంటలో ఉండేది పదార్థాల రుచి కాదు, ప్రేమ రుచి. ఎంతైనా అమ్మ చేతి వంట, అమ్మ చేతి వంటకి ఏ వంట కూడా సాటి రాదండి. అమ్మ ప్రేమే, అమ్మ పరవాన్నం అమ్మ చేసిన పరవాన్నమే. దాన్ని మనం ఎవరూ కూడా కాదనలేం కదా. ఎలా ఉంది, నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.